హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. మనీ లాండరింగ్ కోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఆదాయ పన్ను శాఖ రంగంలోకి దిగనుంది. అక్రమాస్తుల కేసులో అరెస్టైన శివబాలకృష్ణకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ ఆస్తులున్నట్లు అవినీతి నిరోధక శాఖ వర్గాలు చెబుతున్నాయి. శివబాలకృష్ణ తన అక్రమార్జనతో 2 రాష్ట్రాల్లో 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఓ ఖరీదైన విలా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటి విలువ 500 కోట్ల రూపాయల వరకు ఉండగా బహిరంగ మార్కెట్లో 1000 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. శివబాలకృష్ణ ఈ ఆస్తులను తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల పేరిట కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారం బాలకృష్ణ సోదరుడు, కీలక బినామీ అయిన శివ నవీన్ కుమార్ను ఏసీబీ అరెస్టు చేయగా మరో 3 బినామీల పట్టివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అక్రమాస్తుల కేసులో ఈడీ ఐటీ ఎంట్రీ ఇవ్వనుండటం చర్చనీయాంశంగా మారింది.